అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారు భక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను అనుసరించి సలహాలు ఇస్తూ ఉండేవారు. ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటి, ఆ శ్లోకం కనుక నోటికి రాకపోతే ఏ శ్లోకాన్ని చదువుకుంటే ఆ ప్రదక్షిణ ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మహాస్వామి వారు చక్కగా ఈ వీడియోలో మనకి చెప్పారు. అదేంటో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామివారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్న కొన్ని సంఘటనలు మాత్రం వారి యొక్క నిజరూపాన్ని, వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన ఒక భక్తుని జీవితంలో జరిగింది. అప్పుడు పరమాచార్య స్వామివారు తిరువనైక్కావల్లో మకాం చేస్తూ ఉన్నారు. భక్తుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మహాస్వామివారిని దర్శించుకుని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి. మరుసటి రోజు సోమవారం అమావాస్య. వాళ్ళిద్దరూ కూడా తంజావూరులో ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. మహాస్వామివారు అక్కడికి వచ్చిన అందరితోనూ మాట్లాడి వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క విన్నపం విని కూడా మాటలు విననట్టుగా ఉండిపోయారు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా వరుసలో వచ్చినప్పుడు వారి ముందు వరకు అందరికీ ప్రసాదం ఇచ్చి వీళ్ళ వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారట. అలాగా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే అలాగే చేశారట. సరే, వారు తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకున్నారు. రాత్రికి అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి ఎందుకునా కానీ మహాస్వామివారి మీద చాలా కోపం వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తర్వాత ఆయన 1 గంట జపం చేసుకుంటారు మహాస్వామివారు. ఆ జపం మొదలు పెట్టడానికి ముందు శ్రీమఠం మేనేజర్ తోటి చెప్పారనమాట స్వామివారు. 30 గంట తర్వాత నేను జపంలో ఉండగానే, అంటే గంట చేస్తారు కదా, 30 గంట జపం అవ్వగానే పల్లకీని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి పురమాయించి ఆయన పల్లకీ లోపలికి వెళ్ళి కూర్చుని తలుపులు వేసేసుకున్నారు. రావి చెట్టుకి ఎలాగో ప్రదక్షిణలు చేయలేదు వీళ్ళు కదా, కనీసం మహాస్వామివారి చుట్టూ తిరుగుదామని చెప్పి అనుకున్నారు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా. మేనా చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టాక అది పూర్తయ్యాక పల్లకి బయలుదేరింది. సరే, కొంత దూరం వరకు పల్లకి వెంట వీళ్ళు కూడా వెళ్ళారు. ఎంతవరకు వెళ్ళారు? కొల్లిదం చేరుకొని అక్కడే స్నానాదులవి పూర్తి చేసేసుకున్నారు. పరమాచార్య స్వామివారు ఆయన అనుష్ఠానానికి కూర్చోడానికి ముందు వీళ్ళిద్దరిని పిలిచి ఎన్ని ప్రదక్షిణలు చేశావు అని అడిగారు. 90 ప్రదక్షిణలు అని చెప్పారు వీళ్ళు. కానీ నేను ప్రదక్షిణలు చేసినట్టుగా మహాస్వామివారికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మేనాలో కూర్చున్నారు, తలుపులు వేసేసి ఉన్నాయి, వీళ్ళేమో బయట తిరిగారు. వెంటనే మహాస్వామివారు అన్నారు, 90 చేసావా, అయితే మిగిలిన ప్రదక్షిణలు కూడా పూర్తి చెయ్యి అని చెప్పారు. సరే, మిగిలిన ప్రదక్షిణలు కూడా పూర్తి చేసేసాక ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసావు నువ్వు అని అడిగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ మననం చేస్తూ ప్రదక్షిణ చేశాను అని చెప్పారు. మరి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠించాలి అని అడిగారు మహాస్వామివారు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివరూపాయ వృక్షరాజాయితే నమో నమః అని అన్నారు. వెంటనే మహాస్వామివారు మరి ఇంకేంటి, ఇక్కడ త్రిమూర్తియే అక్కడ త్రిమూర్తియే, సరిపోయింది కదా అని అన్నారు. ఈ మాటలు చెప్పి ఆ దంపతులిద్దరినీ కూడా ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటి నుండి ప్రతి సోమవార అమావాస్య నాడు కూడా పరమాచార్య స్వామివారికి ప్రదక్షిణ చేయాలని చెప్పి నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం చేస్తూ ఉన్నారు. రావి చెట్టుకి అమావాస్య నాడు 108 ప్రదక్షిణలు చేసి ఆవు నూనెతో కనుక రావి చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే శని దోషాలు కానీ ఇతరత్రా శని దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి రావి చెట్టు ప్రదక్షిణ, పరమాచార్య స్వామివారికి చేసే ప్రదక్షిణ రెండు ఒకటే. ఒకవేళ ఎవరైనా రావి చెట్టు దాకా వాళ్ళ సమీపంలో లేకపోతే పరమాచార్య స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఫోటోకి ప్రదక్షిణ చేయవచ్చు.
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.